హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు, కోమలి విషయం చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి ప్రజెంట్. అందులో కోమలి కూడా ఒక జాబితాలకి చేరిపోయింది. కోమలి అనగానే చాలామంది ఏంటంటే, ఒక యూట్యూబర్ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది కదా, ఆ అమ్మాయి గురించి ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్గా మారింది అని చాలామంది అనుకుంటున్నారు. సో అది తప్పు. అమ్మాయి యూట్యూబర్ కాదు. అంటే స్పెసిఫిక్గా ఆ అమ్మాయి కంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి కంటిన్యూగా వీడియోస్ చేయడం అలాంటివి అమ్మాయి చేయదు బేసిక్గా. అంటే అలాంటి ఒక టీం ఉండేవాళ్ళు, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నడిపించే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే స్పెసిఫిక్గా అదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని మీద కంటిన్యూగా వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారో, అలాంటి టీము కోమలికి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి యూట్యూబర్గా అంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ కనపడడం స్టార్ట్ అయింది. దాని గురించి వచ్చేసి అమ్మాయి యూట్యూబర్ చనిపోయింది అంటే నాకు కూడా తెలియదు. నేను షాక్ అయ్యాను, అరే అమ్మాయి యూట్యూబరా, నేను ఎప్పుడు చూడలేదు కదా అనేసి షాక్ అయ్యాను. తర్వాత అమ్మాయి గురించి ఇన్డెప్త్గా డీటెయిల్కి వెళ్తే అప్పుడు అర్థమైంది. సో ఆ విషయం పక్క పెట్టేస్తే, మేజర్గా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని అంటున్నారు. సూసైడ్ ఎందుకు చేసుకుంది, ఆ సూసైడ్కి గల కారణాలు పోలీసు వారు ఒక రకంగా చెప్తున్నారు, అండ్ పేరెంట్స్ అంటే మదర్ కూడా ఒక రకంగా చెప్తుంది. ఈ రెండు విషయాల గురించి మాట్లాడి ఫైనల్గా సొసైటీ ప్రజెంట్ ఎలాంటి దుస్థితిలో ఉంది, ప్రజెంట్ ఏ ట్రాక్లో వెళ్తుంది యువత అనేది క్లియర్గా మాట్లాడుకున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ మదర్ దగ్గరికి వద్దాం. కోమలి మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం మాట్లాడుతున్నారంటే, మా అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది, ఆ అబ్బాయే మా అమ్మాయి ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అనేసి స్వయంగా మాట్లాడుతుంది. ఆమె అంటే ఇంకా బాధతోటి, అంటే కూతుర్ని కోల్పోయింది కదా, ఆ బాధతోటి వాడిని చంపేయండి, వాడికి శిక్ష వేయండి అనేసి సంథింగ్ ఆమె బాధలో మాట్లాడుతూ ఉంది. సో ఒకవేళ అబ్బాయి తప్పు చేస్తుంటే అబ్బాయికి శిక్ష పడాలి. అది చట్టరీత్యా అమ్మాయి అంటే ఆ అబ్బాయి వల్ల అమ్మాయి చనిపోయింది కాబట్టి అది చట్టరీత్యా కరెక్ట్. అది అబ్బాయికి తగిన శిక్ష వేయాలి గవర్నమెంట్ వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే, ఆమె మాట్లాడే మాటలను బట్టి చూస్తే సీసీ ఫుటేజ్ ఒకటి ఉంది ప్రజెంట్. అంటే సీసీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. ఆ మదర్ మాట్లాడిన మాటలకి దీనికి కొంచెం సింకింగ్ అనిపిస్తుంది చూడడానికి. అక్కడ ఎలా అంటే, ఆ అబ్బాయి కోమలితో మాట్లాడి అక్కడ నుంచి బయటికి రావడం, ఆ అమ్మాయి ఉండే రూమ్ దగ్గర నుంచి అలా బయటకు వచ్చేయడం. సో సంథింగ్ అక్కడ ఏం జరిగింది ఏంటో మనకు తెలియదు, ఇంకా భగవంతుడికి తెలియాలి. సో అక్కడ నుంచి వచ్చి ఆ సిచ్యువేషన్స్ అవన్నీ చూస్తే మదర్ మాట్లాడే మాటలకి దానికి సింకింగ్ అనిపిస్తున్నాయి. నిజంగానే ఇష్టపడ్డది, ఆ అబ్బాయి ఒత్తిడి చేయడం వలన, సపోజ్ అరెస్ట్ చేయడం వలన దేనికో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ పోలీస్ వారు ఏం చెప్తున్నారంటే, ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ ఒకటి రాసుకుంది. ఆ సూసైడ్ నోట్లో ఏముందంటే, అంటే ఆ ఏరియాకి సంబంధించిన పోలీసు వారికి ఆ ఎవిడెన్స్ దొరికింది, దాన్ని వాళ్ళు బయట పెట్టారు. సో దాంట్లో ఏం మాట్లాడుతున్నారంటే, ఆ అమ్మాయి వన్ సైడ్లో ఒక అబ్బాయిని ఇష్టపడింది, ఆ అబ్బాయి వల్లనే, ఆ అబ్బాయి ఒప్పుకోకపోవడం వల్లనే నేను సూసైడ్ చేసుకున్నాను అనేసి స్వయంగా అమ్మాయి ఆ లెటర్లో రాసి పెట్టింది అనేసి పోలీస్ వారు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. సో అంటే ఇక్కడ ఏది కరెక్ట్ అనేది క్లారిటీగా తెలియట్లేదు. ఆ అమ్మాయిని కలిసి వచ్చిన సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది మన కళ్ళకి. అండ్ మదర్ వచ్చేసి ఆ అబ్బాయిని ఇష్టపడింది, సో ఆ అబ్బాయి ఒప్పుకోకపోవడం కదా, ఆ అబ్బాయి ఏదో బలవంతం చేయడంతో ఆ అమ్మాయి చనిపోయింది, నా కూతురు చనిపోయింది అనేసి మదర్ మాట్లాడుతుంది. అది పోలీస్ వారు వచ్చేసి అదేమి కాదు, ఇది ఒక లెటర్ ఉంది, ఈ లెటర్ను బట్టే మేము ఫైనల్ చేసాం, ఆ అబ్బాయి అంటే అమ్మాయి వన్ సైడ్లో, ఆ అబ్బాయి ఒప్పుకోకపోవడంతో అమ్మాయి చనిపోయింది అని అంటున్నారు. సో ఇక్కడ ఫైనల్గా మనకి ఒక ఆధారపూర్వకంగా దొరికింది ఏదైనా ఉంది అంటే అమ్మాయి రాసిన లెటర్. బేసిక్గా దానే నమ్ముతారు, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది కాబట్టి. సో ఇక అక్కడ ఏం జరిగింది, మొత్తానికి ఆ అమ్మాయి ప్రాణం పోయింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి మన మధ్య లేదు, ఆ తల్లిదండ్రులకు ఆ లోటు అలాగే ఉండిపోతుంది. సో అదంతా పక్కకు పెట్టేస్తే, ప్రజెంట్ యువత అమ్మాయి ఒక కోమలి విషయం మాట్లాడట్లేదు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క యువత గురించి, ఒక అబ్బాయి గురించి, ఒక అమ్మాయి గురించి, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కతే కాదు, ఇలాంటి ప్రజెంట్ ఏదైతే కోమలికి జరిగిన ఇన్సిడెంట్ ఉందో ఇలాంటివి చాలా చూసాం మనం. చూసినవి ఏంటంటే చూడనివి ఇంకెన్నో జరుగుతున్నాయి. సో ఎక్కడికి వెళ్తుంది ప్రపంచం, యువత అంతా ఏమైపోతుంది, అసలు యువత కరెక్ట్గా నిలబడితే ఒక స్ట్రెంగ్త్, కరెక్ట్గా యువత ఏదైనా అనుకున్నారు అంటే యువత మొత్తం కలిసి ఒక కాలేజ్నే తీసుకోండి, మా దగ్గరలో యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీని తీసుకోండి, అక్కడ వాళ్ళందరూ కలుసుకున్న ఒక్కసారి ధర్నాకు దిగారంటే ఆ పని జరగాలి, గవర్నమెంట్ దిగొస్తుంది వాళ్ళ కోసం. అలాంటి యువత అంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్న యువత ఏం చేస్తుంది, ప్రేమ 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 అని. ఇది ప్రేమ కాదండి, ఇది జస్ట్ ఆకర్షణ, వ్యామోహం అంటారు కదా, అలాంటిదన్నమాట. అంటే ప్రజెంట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ అమ్మాయి ఒక యూట్యూబర్ టీంతో తిరిగిందని చెప్పాను కదా, ఆ యూట్యూబర్ టీం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రాంక్ వీడియోస్ కానీ, ప్రాంక్ తర్వాత నెక్స్ట్ రకరకాల వీడియోస్, షార్ట్స్, ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండేది, సర్ప్రైజ్ చేస్తున్నట్టు అలాంటి వీడియోస్ చేసేవాళ్ళు. వాళ్ళ గెటప్ చూస్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళే చిల్లరగల్లాగా ఉంటారు.
అలాంటి వాళ్ళతో తిరిగిన కోమలి ఎలా తయారవుతుంది? వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఇప్పుడు చిల్లరగాలతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అలాంటి మైండ్ సెట్ వస్తుంది ఎవరికైనా. చిల్లర మైండ్ సెట్లోనే ఉంటారు, ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అది మనం చేసే స్నేహం అన్న కరెక్ట్గా ఉండాలి కదా. ఆ కరెక్ట్ స్నేహం లేనప్పుడే కదా మనం అంటే పడిపోతాం, తప్పిపోతాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, ఇంకా ఎవరిని కేర్ చేయం. అలాంటి వాళ్ళతో తిరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ నీతులు చెప్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ముందుకు వచ్చే సోషల్ మీడియాలో అంటే న్యూస్ వాళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నీతులు చెప్తున్నారు. అంటే వాళ్ళు తప్పుడోళ్ళని కాదు, అలాంటి వాళ్ళు చెడిందే కాకుండా ఇలాంటి కోమలి అనే ఇలాంటి అమ్మాయిల్ని అబ్బాయిలను కూడా చెడిపేస్తున్నారు. అవి ఏంటి యూట్యూబర్స్ అండి వాళ్ళు ఏదో అసలు వాళ్ళ కటింగ్స్, వాళ్ళ హెయిర్ స్టైల్స్, వాళ్ళ గెటప్స్ అవన్నీ చూస్తే బాబోయ్ చాలా చిల్లరగా అలాగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అంటారు కదా నిబ్బిలు అనేసి, ఆ టైప్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు అలాంటి బుద్ధిలో వస్తాయి. ప్రజెంట్ యువత పేరెంట్స్ ఊర్లో ఉండి వాళ్ళు కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి పొలం పండించో, వ్యవసాయం చేసో, వ్యాపారం చేసో, బిజినెస్ చేసో ఎంతో కొంత అమౌంట్ పంపిస్తుంటే వాళ్ళకు దూరంగా చదువు అనే పేరుతో వచ్చేసి ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు కదా. అబ్బాయిలేమో నేను జాబ్ చేస్తున్నాను లేదా నేను స్టడీ చేస్తానని వాళ్ళు, అమ్మాయిలు కూడా మేము హాస్టల్లో ఉండి చదువుకుంటామని వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు? ఇలా ఈ కోమల్లాగా బలైపోతున్నారు. కొంచెమైనా కేర్ తీసుకోండి, మీ లైఫ్కి కేర్ తీసుకోండి. మీరు యువత తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, అంత స్ట్రెంగ్త్ ఉంది యూత్కి. ప్రజెంట్ వచ్చేస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎక్కడో బయట చెడు స్నేహం తయారవుతుంది, వాళ్ళతో మందు, డ్రగ్స్, ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు చేసే పనికి ఎవరు అడ్డు చెప్పకూడదు, అడ్డు చెప్పే వాళ్ళు ఉండకూడదు. అలా వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ యువత. కొంచెమైనా మారండి, మారి మీ లైఫ్ని మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ బతుకులో నుంచి వచ్చాం మనం? మన పేరెంట్స్ ఊర్లో ఎంత కష్టపడి అమౌంట్ పంపిస్తున్నారు మనకి, మనం వాటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, అండ్ డ్రగ్ కేసులో కానీ రకరకాలుగా అండి. ఇప్పుడు కుక్కట్పల్లి నుంచి కేబిహెచ్పి దాకా చూసుకుంటే మెట్రో స్టేషన్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెట్రోలోని అంతా యూత్ చెడిపోతున్నారు. ఎవరిని బాగుపరచడానికి, ఏం చేయడానికి? మీరు కరెక్ట్గా ఉంటే ప్రపంచమే కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ యువత చెడిపోతుంది అంటే మేజర్గా ఈ మత్తు పదార్థాలకి, ఆకర్షణకి, వీటికి లోనైపోతున్నారు. వాటికి బాగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలని స్పాయిల్ చేసుకుంటున్నారు. కరెక్ట్ అంటారా కాదంటారా కింద కామెంట్ చేయండి. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, యువత మీరు జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్కి మీరే బాధ్యులు. మీరు ఇప్పుడు అనుకుంటుంది అసలు ప్రేమే కాదు, ప్రేమ జనరేషన్స్ చచ్చిపోయాయి. ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే అప్పుడు ప్రేమ అంటే ఒక వాల్యూ ఉండేది. అప్పుడు ప్రేమించిన వాళ్ళంతా ఎలా ఉన్నారు? తాజ్మహల్లు కట్టారు, చార్మినార్లు కట్టారు, రకరకాలుగా ఇలా వాళ్ళు ప్రేమను వ్యక్తిపరుచు వచ్చారు. కానీ ఇలా నన్ను ప్రేమించలేదు అని చచ్చిపోవడం, చంపేయడం ఇవి లేవు. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమను మించిన ప్రేమలు ఇప్పుడు ప్రజెంట్ లేవండి. ఇప్పుడు ప్రజెంట్ ఉంది కేవలం ఆకర్షణ. ఒకరిని చూడగానే వాడు నచ్చాడు, ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి నచ్చింది, అంతే. బస్ కథం. ఇంకా అక్కడి నుంచి ఏం జరుగుద్ది అనేది ఇంకా పైవాడికే తెలియాలి. సో కోమలి విషయంలో కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేసి మనకైతే పర్టికులర్గా తెలియదు. ఎందుకంటే మనం ఆన్ లొకేషన్లో లేం కదా, ఎవరూ లేరు అక్కడ. సీసీ ఫుటేజ్ కూడా లేదు, రూమ్లో ఉండదు కదా ఎవరికి. ఆ బాల్కనీ లాంటివి పెట్టారు కాబట్టి అదేదో బయటపడింది ఆధారం. సో ఇది ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ ఇది. ఏదేమైనా ఆ కోమలి వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ కుటుంబానికి తీరని లోటు అది. ఒక పాపని పెళ్లికి ఎదిగొచ్చిన ఒక అమ్మాయిని కోల్పోయారు వాళ్ళు. సో ఆ బాధ ఎలా ఉంటుంది? ఎవరికైనా ఉంటుందండి. అంతెందుకు మన రీసెంట్గా చూస్తే 7 సంవత్సరాలు 6 సంవత్సరాల పాపను ఒక రేప్ చేసి చంపేశాడు. ఎవరికైనా పిల్లలను కోల్పోయినప్పుడు ఆ బాధ ఉంటుంది. ఇంకా బాధను ఎవ్వరూ తీర్చలేరు. సో జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ని మీరు తప్ప ఎవ్వరు కాపాడలేరు. మీ లైఫ్ని మీరే కాపాడుకోవాలి. మీ పేరెంట్స్ లైఫ్ కూడా మీ చేతిలోనే ఉంది. బయట చూడండి, పేరెంట్స్ని తీసుకెళ్ళి అనాథాశ్రమాలు వదిలేస్తున్నారు, ఒక్కొక్క రోడ్డు మీదనే పడేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంది సమాజం అర్థమే కావట్లేదు. సో ఇది అండి ఇవాళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.